తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి బైపాస్ రోడ్లో ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ అమరావతి బస్సు లారీని ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పవర్ఫుల్గా ఉంది. ఎలా జరిగిందంటారు యాక్సిడెంట్? తెలియదు మరి, అందరూ రెండు బస్సులో సీట్లో కూర్చొని ఎవరికన్నా దెబ్బలు తగిలాయా? దెబ్బలంటే పెద్ద డ్రైవర్ ఒక బాగా విశాఖపట్నం వైజాగ్ వస్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? విజయవాడ వెళ్తుంది. అది ఎంతమంది ఉందంటారు సుమారు ప్రయాణం? బస్సు అంతా పవర్ఫుల్గా ఉంది. ఎలా జరిగిందంటారు యాక్సిడెంట్? తెలియదు మరి, అందరూ రెండు బస్సులో సీట్లో కూర్చొని ఎవరికన్నా దెబ్బలు తగిలాయా? దెబ్బలంటే పెద్ద డ్రైవర్ ఒక బాగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి బైపాస్ రోడ్లో ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ అమరావతి బస్సు లారీని ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక తూర్పుగోదావరిలో జరుగుతున్న ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మధు, గత కొంతసేపటి క్రితం వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి అమరావతి ఎక్స్ప్రెస్ తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వద్ద హైవే వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వెళ్తున్నటువంటి ఏదైతే లారీ ఉందో అతివేగంగా వెళ్తున్నటువంటి ఈ అమరావతి ఎక్స్ప్రెస్ లారీని ఢీకొట్టడంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఏదైతే బస్సులో ఉన్నటువంటి సుమారుగా 25 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే గత కొంతసేపటి క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ఎవరైతే బస్సు డ్రైవర్ అదేవిధంగా క్లీనర్ తీవ్రమైన గాయాలని వీరిద్దరిని కూడా దగ్గరలో ఉన్నటువంటి కొవ్వూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కొద్దిగా డ్రైవర్ కి ఎక్కువగా గాయాలు తగిలినా అక్కడి నుంచి రాజమండ్రి తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం సంబంధించి అతివేగంగా వెళ్తున్నటువంటి బస్సు వల్ల ఇది జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే బస్సులో ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో 25 మంది కూడా వారికి స్వల్ప గాయాలు తప్ప మిగిలిన కొంతమందికి స్వల్ప గాయాలు తగిలినాయి. మిగిలిన వారు అందరూ కూడా సురక్షితంగా బయటపడటం జరిగింది. ఎవరైతే ప్రయాణికులను ఆ ప్రయాణికులను ఏదైతే ఆర్టీసీ సిబ్బంది అక్కడ చేరుకుని వేరే బస్సులో తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.